ఈరోజు గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి కొన్ని ముఖ్యమైన ఆసనాలను చూద్దాం. ముందుగా పక్షి క్రియ. అయితే ఈ ఆసనం చేసేటప్పుడు మీరు ముందుగా ఇలాంటి కుషన్ లాంటిది కానీ లేదా ఏదైనా ఒక బెడ్షీట్ ఫోల్డ్ చేసి కానీ వేసుకుని దీని మీద కూర్చుని చేయాలి. ఇలా కూర్చున్న తర్వాత మీరు రెండు పాదాలని దగ్గరకు తీసుకురండి. మీకు సాధ్యమైనంత వరకు దగ్గరకు తీసుకురండి. మీ రెండు చేతులతో రెండు పాదాల వేళ్ళని పట్టుకోండి. కొంచెం వెన్నెముక నిటారుగా ఉంచండి. ఇలా పట్టుకున్న తర్వాత మెల్లగా మీ మోకాళ్ళని కిందకి ఒత్తిడి తీసుకురండి. కింద వైపు సాధ్యమైనంత వరకు కింద పెట్టడానికి కింద వైపు రెండు మోకాళ్ళు ఒత్తిడి తీసుకురావాలి. కొన్ని సెకండ్లు ఇలా ఉంచండి. తర్వాత నెమ్మదిగా పైకి తీసుకురండి. తర్వాత మెల్లగా కింద పెట్టండి. కింద పెట్టినప్పుడు ప్రతిసారి కింద వైపుకు ఒత్తిడి తీసుకురండి. తర్వాత నెమ్మదిగా పైకి మళ్ళీ కిందకి తీసుకోండి. ఇలా మీరు 10 నుంచి 30 సార్లు వరకు చేయొచ్చు. కానీ ప్రతిసారి మాత్రం కిందకి ప్రెస్ చేయడం అనేది మర్చిపోవద్దు. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. తర్వాత ఆసనం శైథిల్యాసనం. ఈ ఆసనం కూడా కూర్చుని చేసేటువంటి ఆసనం. మీరు ఈ ఆసనం చేసేటప్పుడు ముందుగా మీ ఎడమ కాలు వెనక్కి మడిచి ఉంచండి. మీ కుడి పాదాన్ని ఎడమ తోడవైపు మోకాల దగ్గర తాకించి ఉంచండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. మీరు మెల్లగా ఏదైనా ఒక పిల్లో కొంచెం ఎత్తుగా ఉన్నదైనా కూడా పర్వాలేదు. నెమ్మదిగా మీ కుడి మోకాలు ముందు పెట్టుకోండి. మీ రెండు చేతులు మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి తీసుకురండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు మోకాల వైపు వంగండి. మీ చేతులు రెండు కుషన్ మీద పెట్టుకుని రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ మెల్లగా పైకి లేపండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు తీసుకురండి. శ్వాస తీసుకుంటూ పైకి రండి. ఇదే విధంగా మళ్ళీ ఎడమ కాలుతో కూడా చేయాలి. ఇప్పుడు కుడి కాలుని వెనకకు మడవండి. కుడి కాలుని వెనకకు మడిచి మీ ఎడమ పాదాన్ని కుడి మోకాలు ఈ తొడకి తాకించి ఉంచండి. అలాగే ఈ కుషన్ని మీ ఎడమ మోకాలు ముందు పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రెండు చేతులు పైకి తీసుకురండి. శ్వాస వదులుతూ మెల్లగా ముందుకు వెళ్ళండి. సాధ్యమైనంత వరకు మీరు ఎంతవరకు ముందుకు వంగగలిగితే అంతవరకు. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ మెల్లగా ముందుకి చేతులు తాకించండి. మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి రండి. శ్వాస వదులుతూ రెండు చేతులు కింద ఉంచండి. ఈ ఆసనం చేయడం వల్ల ముఖ్యంగా తల్లికి బిడ్డకి కూడా మంచి రక్త ప్రసరణ జరిగి ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఆసనంతో పాటుగా ఉత్కటాసనం. మీరు రెండు కాళ్ళు కొంచెం దూరంగా ఉంచండి. స్ట్రెచ్ చేయండి కంఫర్టబుల్గా. ముందుగా మీరు చేసేటప్పుడు ముందు ఒక చైర్ లాంటిది కుర్చీ లాంటిది పెట్టుకుని దాన్ని పట్టుకుని చేయండి. లేదా ఏదైనా వాల్ దగ్గరికి వెళ్ళి గ్రిల్ లాంటిది పట్టుకుని కిటికీ లాంటిది పట్టుకుని అన్న చేయొచ్చు. కొన్ని రోజులు అలా ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు విడిగా ప్రయత్నం చేయండి. బ్యాలెన్సింగ్ వచ్చిన తర్వాత మీరు రెండు కాళ్ళు దూరంగా ఉంచి మీ రెండు చేతులు ముందుకు చాపి వెన్నెముక నిటారుగా ఉండాలి. మీరు కుర్చీలో ఎలా కూర్చుంటారో
అట్లా వెనక్కి కూర్చోవాలి. మీ మోకాళ్ళు వెనక్కి ఉండాలి. మీ కాలి వేళ్ళు దాటి ముందుకు రాకూడదు. మీ 2 చేతులు సపోర్ట్ ఉండాలి. ఇలా కొన్ని సెకండ్స్ మీరు ఉండడానికి ప్రయత్నం చేయాలి. మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. రిలాక్స్. ముఖ్యంగా ఈ ఆసనాలు చేయడం వల్ల గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా సుఖ ప్రసవం జరుగుతుంది. అలాగే నొప్పి లేకుండా కూడా ప్రసవం జరుగుతుంది.